హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజన్ టీవీ. ఈరోజు అయితే ఒక బ్యూటిఫుల్ ఫామ్ హౌస్ని అయితే చూపిస్తాను. మీరు కూడా ఇలాంటి ఫామ్ హౌస్ చేసుకోవచ్చు. 1 ఎకర్ ఉన్న 2 ఎకర్స్ ఉన్నా కూడా మంచిగా చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. హైదరాబాదు ఉన్నటువంటి వాళ్ళకైతే చాలా బాగుంటుంది. అంటే విలేజ్ సైడ్ ఒక 2 ఎకర్స్ తీసుకొని ఇలాంటి ఫామ్ హౌస్ చేసుకున్నట్లయితే బాగుంటుంది అనమాట. ముందుగా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్దాం రండి. ఇదే బ్యూటిఫుల్ ఫామ్ హౌస్ అనమాట. నార్మల్గా అదేంటంటే ఐరన్తో చేపించిన బాక్స్, అంటే ఇల్లు లాగా ఉంటుంది అనమాట. మీకు మొత్తం చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ ఏంటంటే సింపుల్గా ఒక మంచి, వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు అనమాట. సింపుల్ ఒక మొత్తం 5 ఎకర్స్ ఉంటాయి అనుకుంటా. ఇక్కడ ఉన్నాయి కదా కొబ్బరి చెట్లు, అదేవిధంగా పక్కన మామిడి తోట కూడా పెట్టారు. ఇట్లా సింపుల్గా అతనుకు నచ్చిన విధంగా చేసుకున్నాడు అన్నమాట. ఇది ఒక బ్యూటిఫుల్, అంటే ఎప్పుడో వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఉంటారన్నమాట. అంటే ఫెస్టివల్స్ అప్పుడైనా లేకపోతే నార్మల్ వీకెండ్స్ అప్పుడైనా వస్తారన్నమాట. ఇది చాలా బాగుంటుంది అనమాట. మీకు బ్యాక్ నుండి అయితే చూపిస్తాను ఏ విధంగా ఉందనేది. ఇదిగో ఇది మొత్తం అనమాట. మొత్తం మనకు ఇది ఐరన్తోనే చేపించారు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ బ్యూటిఫుల్ ఇవన్నీ ఉన్నాయి కదా, చెట్లు ఇవన్నీ. వీళ్ళు ఇక్కడ సీసీ కెమెరాలు, లైటింగ్ ఫిట్టింగ్ కూడా నార్మల్ కాదు, మన రూఫ్కే ఫిట్టింగ్ ఇచ్చారు అనమాట. చాలా బాగుంది. ఇదంతా ఇక్కడ బెంగుల్తోని చేసుకున్నట్లయితే బాగుంది. ఇప్పుడు ఎవరైతే హైదరాబాద్ ఉంటారో వాళ్ళకు మా పల్లెటూర్ల సైడు ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు కొనుక్కొని ఇలాంటివి అయితే ఫామ్ హౌస్ కట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. అంటే వాళ్ళకు రిలీఫ్ కొరకు వీకెండ్లో ఆదివారమో శనివారమో పండుగలప్పుడు వచ్చి ఒక 2-3 రోజులు ఉండి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. చాలా బాగుంటుంది అనమాట. ఎవరైతే వాళ్ళకు హైదరాబాద్లో వెసులుబాటు లేనటువంటి ఉంటుంది వాళ్ళు తీసుకున్నట్లయితే బాగుంటుంది అనమాట. ఇక్కడ ఏం చేసిందంటే ఇక్కడ మంచిగా గడ్డితోని పూల చెట్లతోని మంచిగా అలంకరించారు అనమాట. ఇక్కడ ఈ వీళ్ళు నాటుకోళ్ళు అయినా లేకపోతే ఇంకా పూల చెట్లు అయినా వాళ్ళకి కావాల్సిన ఏదైనా తోటలు, ఇప్పుడు కొబ్బరి తోట, మామిడి తోట, జామిడి తోట, వాళ్ళకి ఇష్టమైన తోటలు పెట్టుకొని మంచిగా వీకెండ్స్లలో రావడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఇది మొత్తం సిమెంట్ కాదు, మళ్ళీ రేకులు కూడా కాదు, ఐరన్ బాక్స్తోనే చేసిన అనమాట. బాగుంటుంది అనమాట. ఏంటంటే నార్మల్గా వాళ్ళ వెసులుబాటు అంటే ఒక్క రూమ్ చేసుకోవచ్చు, 2 రూములు చేసుకోవచ్చు, 5-6 రూములు కూడా చేసుకోవచ్చు వాళ్ళని వీళ్ళని బట్టి. ఇప్పుడు ఇక్కడ కరెంట్ కూడా వైర్లు కాకుండా మొత్తం ఇది ఫాస్ట్ సీలింగ్ అంటాం కదా, దానికి ఫిట్టింగ్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ ఇవన్నీ చాలా బాగుంటాయి. ఈ చిన్న చిన్న చెట్లు కానీ ఇవన్నీ బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఒక చెప్పాలంటే మంచి గార్డెన్ లాగా ఉంటుంది అనమాట. మనం ఇంటి దగ్గర గార్డెన్ ఎలా చేసుకుంటామో అలా ఉంటుంది అనమాట. బ్యూటిఫుల్. ఇక్కడ సైడ్ బ్యాక్ సైడ్ వెళ్ళినట్లయితే రిలీఫ్ కోసం, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడే కానీ లేకపోతే వాళ్ళ చుట్టాలు వచ్చినప్పుడు కానీ మంచిగా కూర్చోవడానికి, ఒక ఆడుకోవడానికి ఒక ప్లే గ్రౌండ్ లాంటిది కూడా చేశానన్నమాట. ఇవి ఉన్నాయి కదా, ఇవేంటంటే ఒక ఫంక్షన్ ఏదైనా జరిగిందనుకో, ఎగ్జాంపుల్ ఏదైనా ఇది ఇప్పుడు మ్యారేజ్ సంబంధించిన సంగీత్ అలాంటివి జరిగినప్పుడు ఇక్కడ రిలేటివ్ వాళ్ళని కూర్చోవడానికి బాగుంటుంది అనమాట. ఈ టేబుల్స్ లాగా వీటిని మంచిగా వీళ్ళే ఒక ఇది మంచి కన్స్ట్రక్షన్ లాగా చేసి ఇదంతా సిమెంట్తోని చేసినమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూసుకున్నట్లయితే. అంటే ఫైర్ క్యాంపస్ అనమాట. ఫైర్ క్యాంపస్ కూడా ఒక మంచి ప్లానింగ్తో చేసిరు అనమాట. ఇక్కడ ఏంటంటే చుట్టూ ఇది దీంతో చిన్న చిన్న బండలు వేసి సిమెంట్ వేసి మధ్యలో దీంతో కట్టినమాట. ఫైర్ క్యాంప్ చేసుకొని ఇక్కడ చుట్టూ కూర్చోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లు ఎంత బాగుంది చూడండి. ఇక్కడ ఇది ప్లే గ్రౌండ్ ఇప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అనమాట. ఇంకొంచెం ఉంది చేసేది, చేస్తున్నాం. చాలా బాగుంది. పూల చెట్లే కాను, నీటికి కానీ చిన్న చిన్న ఇక్కడ పురుగులు, అదేవిధంగా పాములు అలాంటివి కూడా ఉండవు. ఎందుకంటే ఈ కోళ్ళను పెంచుకున్నట్లయితే మనం ఏది పురుగు పూసి ఏదైనా పాము అలాంటివి ఉన్నా కూడా ఇవి కొట్టేస్తాయి, తినేస్తాయి. కాబట్టి ఈ కోళ్ళు కూడా మంచిగా ఉపయోగపడతాయి అన్నమాట. చాలా బాగుంటాయి అన్నమాట. బ్యూటిఫుల్గా ఉంది, మంచిగా ఉంది అన్నమాట. ఇక్కడ తాటి చెట్లు కూడా అవి భూమిలోనే ఉన్నాయి. వాటిని కొట్టేయకుండా ఒక మంచి డిజైనింగ్గా మంచిగా
చేసిర్రు అనమాట. చాలా అందంగా ఉంది. ఇక్కడ వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ చేస్తారు, కన్స్ట్రక్షన్ చేస్తాం అన్నమాట. చాలా బాగుంది. మనం ఇంటి ముందు ఏ విధంగా గార్డెన్ వేసుకుంటున్నామో వీళ్ళు కూడా చాలా చక్కగా గార్డెన్ వేసుకున్నారన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫుల్ నార్మల్గా ఇది చాలా బాగుంది అనమాట. మొత్తము ఉంటుందంట. చాలా అందంగా ఉంది. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కామెంట్లోనే చెప్పండి. మరిన్ని వీడియోలు తీసే ప్రయత్నం చేస్తాను అన్నమాట. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.